దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమ గల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మాట్లాడేటటువంటి గొప్ప దేవుడు నీవై ఉన్నావు దేవా. నీ మాటల్లో శక్తి ఉన్నది, నీ మాటల్లో బలము ఉన్నది, నీ మాటల్లో ప్రభావము ఉన్నది దేవా. నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలతో తండ్రి మీరు మాట్లాడండి. ఏ మాటలు నీ బిడ్డలకు అవసరమో ఆ మాటలను బయలుపరచండి దేవా. నీ మాట కొరకు ప్రభువా వేచి ఉన్నాము, నిలిచి ఉన్నాము, ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడి సమయాన్ని దానముగా ఇచ్చారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక, ఆమెన్. మరి ప్రతిరోజు కూడా మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేర ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి వర్తమానమును మనం విందాము. మరి ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి మాటలను మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి అని రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. మరి ఒక పర్యాయం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథాలు మరి మీ దగ్గర ఉన్నట్లయితే ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక కార్యము. జెబెదయి కుమారుల తల్లి ఆయన దగ్గరకు వచ్చి తన కుమారులను తీసుకుని వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, ఎవరి దగ్గరకు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఒక మనవి చేస్తూ ఉందంటండి. ఆ తల్లి అడుగుతున్నటువంటి మనవి ఏమిటి అంటే, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. నీ రాజ్యములో అంటే పరలోక రాజ్యము, వస్తున్నటువంటి రాజ్యములో నా ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు కుడివైపున ఉండాలి, ఒక కుమారుడు ఎడం వైపున ఉండాలి. ఏమి కోరుతుందండి తల్లి? ఎవరీమే? జెబెదయి కుమారుల తల్లి అని రాయబడింది. ఇక్కడ గమనించాలి, ఎవరి జెబెదయి, ఎవరి కుమారులు, ఆ తల్లి ఎవరు? 3 ప్రశ్నలు మీ ముందర పెట్టాను. ఒకటి, ఎవరి జెబెదయి? రెండవది, ఎవరి కుమారులు? అక్కడ వేడుకుంటున్నటువంటి ఆ తల్లి ఎవరు? ఈరోజు మన యొక్క అంశము ఈ వేడుకుంటున్నటువంటి ఈ తల్లి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. తన బిడ్డల యొక్క పౌరస్థితిని తెలుసుకున్నటువంటి ఆమె
యేసుక్రీస్తు ప్రభు వారిని బ్రతిమలాడుకుంటూ ఉంది. నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి అంటే, నీ కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు నీ రాజ్యంలో ఉండాలయ్యా నీ బ్రతిమలాడుతూ ఉంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి స్త్రీయో. ఒక కాలిక్యులేషన్ ఈమె దగ్గర ఉంది, ఒక విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి ఇంకా శిలువ మరణము, ఇంకా శిలువ యజ్ఞయాగము జరగలేదు, ఇంకా పునరుద్ధానం జరగలేదు. అయినప్పటికీ కూడా ఆమెకు ఉన్నటువంటి నమ్మకము గమనించండి. ఈ తల్లి పేరు ఇంకా నేను చెప్పలేదు, కానీ ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే చూడండి ఎన్ని విషయాలు బయటపడుతూ ఉన్నాయో. ఆమెకున్నటువంటి నమ్మకము, ఆమెకున్నటువంటి నిశ్చయిత గొప్పది. యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడు అని, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రాజ్యము రాబోతున్నదని, ఆ రాజ్యానికి ఆయనే రాజు అని, ఆ రాజ్యాన్ని లీడ్ చేసేది యేసుక్రీస్తు ప్రభు అని ఈమె గ్రహించింది. ఒక నమ్మకము ఈమెలోనికి వచ్చింది, ఒక విశ్వాసము ఈమెలోనికి చొరబడింది. విశ్వాసమే క్రైస్తవ జీవితానికి పునాది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎందుకు అంటే కనుక విశ్వాసముతోనే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదండి, ఎవరైతే ఆయనను విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా పిలువబడతారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి దైవ జనాంగమా, విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈమె ఒక అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యముతో రాబోతూ ఉన్నారనేటువంటి ఒక ప్రణాళిక ఈమె గ్రహింపులో ఉంది అనే విషయాన్ని రోజు దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటూ ఉంది కదా, నా కుమారులలో ఒక కుమారుని నీ కుడివైపున, ఒక కుమారుని ఎడం వైపున ఉంచాలయ్యా అని మనవి చేసినట్టుగా రాయబడింది. ఇప్పుడు ఎవరి జబదయి, ఎవరి కుమారులు, ఎవరి ఈ తల్లి, మనవి చేస్తున్నటువంటి ఈ తల్లి ఎవరు అని మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చదువుదాము దేవుని బిడ్డలారా. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి దోనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య ప్రారంభములో ఆయన బాప్తిస్మ కార్యక్రమము అయిన తరువాత గమనించండి దేవుని బిడ్డలారా, ఆయన బాప్తిస్మ అనే కార్యక్రమం కూడా జరిగింది. ఆయన నీటి బాప్తిస్మ తీసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా రాయబడింది. ఆయన బాప్తిస్మ తీసుకున్న తరువాత ఆయన 40 దినములు ఉపవాసము ఉన్నట్టుగా, 40 దినములు ఉపవాస ప్రార్థన ఆయన చేసినట్టుగా, ఏకాంత ప్రార్థన, అరణ్య ప్రార్థన ఆయన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు. చదువుకుందాం ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనములో ఆయన బాప్తిసం గురించి, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుకొని వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి తన మీదకి వచ్చుట చూచెను. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు బాప్తిసమిచ్చి యోహాను చేత ఆయన బాప్తిస్మాని పొందుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, నీటిలో నుంచి బయటికి వస్తూ ఉంటే ఆకాశము తెరవబడింది. ఆకాశములో నుంచి పరిశుద్ధాత్మ తండ్రి పావురము ఆకారములో వచ్చి ఆయన మీద వ్రాలినట్టుగా. అంత మాత్రమే కాదు, ఆకాశము తెరవబడింది. అక్కడి నుంచి తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చాను.
ఆ తరువాత ఆయన అరణ్యములోనికి వెళ్ళినట్టుగా అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆకలి కొనగా శోధకుడు ఆయన్ను శోధించెను. అయినప్పటికీ శోధకుడు ఎంత బలముగా శోధించినప్పటికీ బలవంతుడైనటువంటి దేవుడు ఆ శోధకుడి యొక్క శోధనలకు పడిపోలేదండి. మొదటి ఆదాము సాతాను యొక్క ఉచ్చులోనికి వెళ్ళిపోయాడు. కానీ కడపడి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు సాతానుని ఎగరగొట్టి పడేశాడు. ఉపవాసములో ఉన్నాడు ఆయన. 40 దినాలు ఉపవాసము జరుగుతూ ఉన్నటువంటి సమయములో సాతాను శోధించాడు. ఆదాముకు ఏ విధముగా అయితే శరీరాస నేత్రాస జీవబడము కలిగించాడో, అంటే అవ్వముకు ముందు కలిగించాడు శరీరాస నేత్రాస జీవబుడంబము. సేమ్ అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర కూడా శరీరాస నేత్రాస జీవబుడంబము తీసుకొచ్చాడు. అయినప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుడు, ఘనమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు ఆయన సాతాను ఏ విధముగా శోధించినప్పటికీ వాడిని తిప్పికొట్టేశాడు, జయించాడు ఆయన. అపవాది వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య ప్రారంభములో గమనించండి శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన గలిలయ అనేటటువంటి ఆ సముద్ర తీర ప్రాంతంలో వెళుతూ ఉండగా అక్కడ యేసు గలిలయ సముద్రం నడుచుండగా పేతురు సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. పేతురు ఆంద్రేయ అనేటువంటి 2 సహోదరులు వలవేస్తా ఉంటే అప్పుడు యేసుప్రభు అంటున్నారు కదా, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. అక్కడ ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, పేతురు అలాగే ఆంద్రేయ వీరిరువురు కూడా మరి వలలు విడిచిపెట్టి తమ పనిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించారు. తరువాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన, ఇప్పుడు మన పాఠ్య భాగంలోకి వచ్చేసాం. ఇక యేసుక్రీస్తు ప్రభువు వారు సేవా పరిచర్య ప్రారంభంలో గమనించండి. ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు దేవుని సేవా పరిచర్యలో బహుబలముగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. మరి ఆ ప్రారంభంలో ఆయన బాప్తిస్మ తీసుకోవడం, ఉపవాసము చేయడము, తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకునే క్రమంలో మొట్టమొదటిగా పేతురు అలాగే ఆంద్రేయను పిలుచుకున్నారు. ఆ తరువాత మరి ఎవరిని పిలుస్తున్నాడంటే దేవుడు అక్కడే జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా, అంటే ఈ జబదయి అనేటటువంటి ఈ వ్యక్తి ఒక జాలరి, చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో ఒక ఆయన, పెద్ద ఆయన ఎవరంటే యాకోబు, చిన్న ఆయన ఎవరు అంటే యోహాను. ఈ జబదయి అలాగే జబదయి యొక్క 2 కుమారులు అనగా యాకోబు, యోహాను, వీరు ముగ్గురు కూడా సముద్రపు వేట అనగా చేపలు పట్టుకునేటటువంటి వృత్తి వీరు కలిగి ఉన్నట్టుగా, అంత మాత్రమే కాదండి, వీరి దగ్గర అనేక మంది పనిచేస్తున్నట్టుగా కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఈ జబదయి కుమారులైనటువంటి ఈ యాకోబు, యోహానులను కూడా ఆయన పిలిచినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి ఆ మాట. యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా యేసు వారిని చూచి పిలిచెను. వెంటనే వారు దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దోనెను విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథములో మరొక సందర్భంలో వీరిరువురిని పిలిచినప్పుడు వీరు తమ తండ్రిని పనివారికి అప్పచెప్పి మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వచనం మార్కు సువార్త ఈ యొక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనము.
ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతకాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తమ తండ్రిని జీతకాండ్రకు అప్పచెప్పి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి వారైతే ప్రభువును వెంబడించారు. అంటే ఇప్పుడు ఎవరి జబదయి అంటే మనకు అర్థమైపోయింది, యాకోబు యోహానుల యొక్క తండ్రిగా ఈయన కనబడుతూ ఉన్నాడు. మరి ఈ జబదయి అనేటటువంటి ఈయన పేరుకు అర్థము ఏమిటి అంటే యెహోవా దానము అని అర్థము. యెహోవా దానము. ఎందుకు జబదయి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు 12 మంది. ఈ 12 మందిలో మరి యాకోబు యోహానుల యొక్క పాత్ర చాలా విలువైనటువంటి పాత్ర. పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, అలాగే కొంతమంది అపోస్తులు శిష్యులుగా ముందు పిలువబడి తర్వాత దేవుడు ఏర్పాటు చేయడం ద్వారా అపోస్తులుగా వారు దేవుని చేత పంపబడినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. ఈ 12 మందిలో గమనించండి, 12 మందిలో పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా పిలువబడ్డారు. వీరిని గమనించండి, మరి త్రయము అనేటటువంటి మాట వీరి విషయంలో వాడారు. 12 మందిలో ఈ ముగ్గురు స్పెషల్గా కనబడుతున్నారు, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు. ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఏమిటంటే, ఈ 12 మందిలో ముగ్గురు స్పెషల్ అనుకుంటే ఆ ముగ్గురులో ఇద్దరు ఎవరు కుమారులంటే ఈ జబదయి కుమారులు. యెహోవా దానం అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి తన కుమారులను దేవుని పరిచర్యకు దానము చేస్తూ ఉన్నాడు. ఈ జబదయి అనేటటువంటి వ్యక్తి తన కుమారులను దేవుని పరిచర్యకు అప్పగించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలులు 12 మందిలో ఇద్దరు ఇతని కుమారులై ఉన్నారు. ఎంత గొప్ప విషయం ఇది! అంత మాత్రమే కాదు, అపోస్తలులు 12 మందిలో ముగ్గురు స్పెషల్ అనుకుంటే ఆ ముగ్గురులో ఇద్దరు ఎవరు కుమారులంటే జబదయి కుమారులై ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైన మాట. యేసుక్రీస్తు ద్వారా పిలువబడి ఏర్పాటు చేయబడిన అపోస్తలులు 12 మందిలో ఇద్దరు మరి ఇతని కుటుంబంలో నుంచే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఏమిటంటే, ఇతని పేరు అనగా జబదయి అనేటువంటి పేరు బైబిల్ గ్రంథములో 12 సార్లు ప్రస్తావించబడింది. జబదయి అంటే యెహోవా దానం అనర్థము 12 సార్లు ప్రస్తావించబడింది. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యాకోబు, యోహాను వీరిరువురిని కూడా మనం పరిశీలన చేస్తే జబదయి కుమారులుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో, సేవా పరిచర్యలో బలమైనటువంటి సాధకాలుగా వాడబడినటువంటి గొప్ప వ్యక్తులు అపోస్తలులు వీరిరువురు కూడా, యాకోబు, యోహాను. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. ఎందుకు వీళ్ళ గురించి ఎంత బలముగా చెప్పుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారితో వీరు బాగా దగ్గరగా ఉండి పనిచేశారు. అందుకనే 12 మంది శిష్యుల్లో త్రయము ఎవరు అంటే పేతురు, యోహాను, యాకోబు. వీరిని ఆంతరంగిక శిష్యులుగా కూడా పిలిచారు. వీరు ముగ్గురు కూడా కొన్ని కార్యాలకు యేసుక్రీస్తు ప్రభువారు వీరు ముగ్గురిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళారు. యాయీరు కుమార్తె చనిపోయినటువంటి సందర్భంలో వీరు ముగ్గురు ముందున్నారు. అలా చాలా సందర్భాలలో గెత్సెమనేటటువంటి తోటలో ప్రార్థన జరిగేటటువంటి సమయములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యజ్ఞ యాగము అయ్యేటటువంటి ముందు రోజు అనగా గురువారం రాత్రి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు పక్కకి వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు. 11 మంది ఉంటే ఆ 11 మంది శిష్యులలో ముగ్గురు యేసుక్రీస్తు ప్రభువారికి బాగా దగ్గరగా ఉన్నారు. 8 మంది, మొత్తం 11 మంది గెత్సెమనే తోటలోకి వెళ్తున్నప్పుడు 8 మందిని ముందు ఆగి అక్కడ ప్రార్థన చేయమన్నాడు. తర్వాత ఈ ముగ్గురిని కొంచెం వెంట పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఆ ముగ్గురిని ఆపి, ఏ ముగ్గురు అంటే పేతురు, యోహాను, యాకోబు, వారిని ప్రార్థన చేయమన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కొద్ది ముందుకు వెళ్ళారు. అంటే ఒక స్పెషల్గా ఈ గుంపు కనబడుతూ ఉంది, ఈ త్రయం కనబడుతూ ఉంది. ఈ త్రయములో యాకోబు, యోహాను ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఒక కుటుంబంలో ఇద్దరు వెళ్ళడం. పేతురు గారు ఉన్నారు, ఆంద్రేయ ఉన్న, కానీ ఆంద్రేయ ఆ సమయంలో లేడు అక్కడ. పేతురు గారు మాత్రమే. పేతురు
అలాగే ఈ ఇద్దరు యాకోబు యోహాను కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథం మనం పరిశీలన చేస్తేనండి, మరి 12 మంది అపోస్తులలో మరి ఒకడు భ్రష్టుడయ్యాడు, తప్పిపోయాడు. తర్వాత మరలా ఒకడు యాడ్ అయ్యాడు, మత్తయి అనేటువంటి వ్యక్తిని యాడ్ చేశారు. మరి ఈ 12 మంది అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం అయిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ 12 మంది అపోస్తులు చాలా బలమైనటువంటి పరిచర్య చేశారు, ఘనమైనటువంటి పరిచర్య చేశారు. స్పెషల్గా చెప్పాలి అంటే ఈ పేతురు మహాపరిచర్య, యోహాను, యాకోబు చాలా గొప్పగా పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటి అంటే, ఈ యాకోబు మొట్టమొదటిగా హతసాక్షి అయినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. మొట్టమొదటి హతసాక్షి యాకోబు. అలాగే ఈ 12 మంది శిష్యులలో చివరిగా మరణం పొందింది ఎవరు అంటే ఇతని తమ్ముడైనటువంటి యోహాను. చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుందో. మొదటిగా హతసాక్షి ఎవరు అంటే యాకోబు. మరి చివరిగా మరణం పొందింది ఎవరంటే యోహాన్. యాకోబు యొక్క మరణాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనం చదువుతాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎవరు చంపించారు ఖడ్గముతో అంటే హేరోదు రాజు. ఇతని పేరు ఏమిటంటే అగ్రిప్పాలు ఉన్నారు బైబిల్ గ్రంథం గమనించండి. ఇతడు అగ్రిప్ప నెంబర్ 1 అనేటటువంటి వ్యక్తి హేరోదు రాజుగా ఉన్నాడు. ఇతను మరి యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. గమనించాలి, ఖడ్గముతో శిరచ్ఛేదన చేయిస్తే మొండే తల 2 వేరైపోయి అంట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మరణము. అపోస్తుల యొక్క మరణాలను మనం పరిశీలన చేస్తే నిజంగా అద్భుతమైనటువంటి హతసాక్షులు వాళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు, పరిచర్య కొరకు తమ ప్రాణాలను దానముగా పెట్టేశారు, తమ ప్రాణాలను విడిచిపెట్టేశారు. అంత రోషముగా ప్రభు పనిలో వాడబడ్డారు. మొట్టమొదటిగా ఈ యాకోబే మరణం అవడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి వెళ్ళిపోయిన తర్వాత 14 సంవత్సరాలకు ఈయన మరణించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ క్రీస్తుకు 44లో ఇతన్ని చిరచ్ఛేదన చేయించినట్టుగా, ముండే తల 2 కూడా వేరైపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను యొక్క సేవా పరిచర్య గురించి మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు యోహాను. మామూలు పరిచర్య కాదు, దేవుని యొక్క పరిచర్య, విలువైనటువంటి ఘనమైనటువంటి పరిచర్య యోహాను ద్వారా దేవుడు జరిగించాడు. అందుకని పరిశుద్ధ గ్రంథములో 5 పుస్తకాలు దేవుడు యోహాను ద్వారా రాయించాడు. యోహాను సువార్త అద్భుతముగా మరి రాయడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త ఆ యొక్క రచనా శైలి చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే అని, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని ప్రారంభించుకుని ఆయన ప్రేమను మనం వర్ణించలేము, ఆయన కార్యాలు మనం వివరించలేమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని చాలా స్పష్టముగా ఆయన వివరించుకుంటూ వచ్చాడండి యోహాను గారు. అంత మాత్రమే కాదు, 3 పత్రికలు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలు రాసింది కూడా ఈ యోహానే, రాయించింది పరిశుద్ధాత్మ తండ్రి. మరొక మాట చెప్పాలి అంటే భవిష్యత్తుకు ఆధారముగా ఉన్నటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా దేవుడు యోహాను ద్వారా రాయించాడు. పరలోకాన్ని చూపించి, పరలోక వైభవాన్ని చూపించి, జరగబోతున్నటువంటి సంఘటనలను చూపించి, కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపించిన ప్రతి విషయాన్ని కూడా ప్రకటన గ్రంథములో చక్కగా రాశాడండి యోహాను. ఈ యొక్క ఖ్యాతి, అవకాశము దేవుడు యోహానుకి ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. యోహాను కూడా పద్మాసులంకలో చాలా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ దేవుడు యోహాను విడిచిపెట్టలా. సలసలా కాగుతున్నటువంటి నూనెలో తీసుకుని వెళ్ళి యోహాను పడేశారు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. గొప్ప దేవుడు, ఘనమైనటువంటి దేవుడు ఆయన, ఘనుడు ఆయన. అంత మాత్రమే కాదండి, వీరు అనగా ఈ యోహాను, యాకోబు, పేతురు వీరిని గలతీ పత్రికలో చాలా అద్భుతంగా
పౌలు గారి ద్వారా రాయింపబడినటువంటి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అనగా స్తంభములుగా ఎంచబడిన యాకోబు, యోహాను, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. యాకోబు, కేఫా. కేఫా అంటే ఎవరనుకుంటున్నారు? కేఫా అంటే రాయి, కేఫా అంటే పేతురు. అందుకనే యాకోబు, పేతురు, యోహాను వీరు ఎలాగ ఉన్నారంటే స్తంభములుగా ఎంచబడ్డారు, పిల్లర్స్గా పిలువబడ్డారు. దేవుని పరిచర్యలో స్తంభాలుగా నిలవబడినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు కూడా. ఆ ముగ్గురిలో ఇద్దరు ఎవరు అంటే యోహాను, యాకోబు. వీరిని కన్నటువంటి తండ్రి ఎవరు అంటే జబదయి. వీరి పరిచర్య చాలా గొప్పది, అద్భుతమైనటువంటి పరిచర్య. దేవుని పరిచర్యలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తులు వీరు. గమనించండి, యోహాను గారి గురించి ఇంకా కొన్ని మాటలు చెప్పాలంటే, యోహాను, పేతురు కలిసి అపోస్తుల కార్యాల ఎంట్రన్స్లో మనం పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని రాక తరువాత, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత, ఆత్మతో నింపబడినటువంటి వీరు చేసినటువంటి పరిచర్య మామూలు పరిచర్య కాదు. అపోస్తుల కార్య గ్రంథం 3వ అధ్యాయంలో పగటి వేళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవాలయం ముందర కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, అతనికి కాళ్ళు పనిచేయవు, పుట్టుకతోనే కుంటివాడు. అలాంటి వ్యక్తిని యేసు నామము ద్వారా లేవనెత్తినటువంటి అద్భుతములో వీరి పాత్ర ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. స్తోత్రం. అందరికీ వందనమన్న తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్న తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను.